మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒక కప్ టీతో రిలాక్స్ అవ్వడం అయితే కంపల్సరీ కదా. అయితే ఈరోజు మనం రెగ్యులర్ టీస్తో కాకుండా ఒక అరోమాటిక్ టీతో రిఫ్రెష్ అవుదాం. హాయ్ బిజీబీస్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు మై లీవ్ టు సిప్ టీ సిరీస్ ఎపిసోడ్ 6. ఈరోజు మనం చేసేద్దాం ఇలాచీ టీ. ఇది ఎంతో ఫ్లేవర్ఫుల్ అండ్ డైజెషన్ ఎయిడ్ చేస్తుంది. ఫస్ట్ ఒక వెసల్ తీసుకొని అందులో ఒక 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు తెలిసిందే కదా, వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అది బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఒక 2 ఇలాచీని క్రష్ చేసుకొని దాన్ని మనం మరుగుతున్న వాటర్కి యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ టీ పౌడర్ని కూడా అదే వాటర్లో యాడ్ చేసేయాలి. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత వాటర్ని సిమ్లో పెట్టి 2-3 మినిట్స్ మరగనివ్వాలి. అది మరుగుతూ ఉంటేనే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. సో ఎప్పుడైతే అరోమా మన రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, మీకు అరోమా ఫీల్ వస్తుందో, ఆ పాయింట్లో మనం ఒక 3/4 కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా, అరోమా కూడా అంతే టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. పొంగు రాగానే దాన్ని కట్టేసి స్ట్రెయిన్ చేసుకుంటే అరోమాటిక్ ఇలాచీ టీ రెడీ. ఇది మీ మైండ్ని చాలా రిలాక్స్ చేస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మిగతా టీ రెసిపీస్ కోసం లీవ్ టు సిప్ టీ సిరీస్ని వాచ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.